భారీ షాక్. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు. ఎంత పెరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కొరత ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది. ప్రతి నెల 1వ తేదీన ధరల మార్పు ఉంటున్న సంగతి తెలిసిందే. సో, ఈ క్రమంలోనే తాజా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. సో, 19 కేజీల సిలిండర్ పైన 195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. గత నెలలో ఇదే సిలిండర్‌పై 115 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల దాదాపు మరో రూ. 100 పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో గృహ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారన్నమాట. ఏది ఏమైనా గాని ఇలాగ పెంచడంతోటి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా టెన్షన్‌కి గురవుతా ఉన్నారు. అదేవిధంగా కమర్షియల్‌గా అది కూడా పెంచడం మనకే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే కమర్షియల్‌గా పెంచినప్పుడు ఏదైతే ఈ హోటల్స్ ఏదైతే ఫుడ్‌కి సంబంధించినయన్నీ కూడా తయారవుతాయి. అన్నిట్లి మీద కూడా వాళ్ళు ఈ గ్యాస్ ఖర్చులన్నీ కూడా పెంచి ఏదైతే ఎంఆర్‌పీ రేట్ ఉంటదో దానికి మించి ఎక్కువ ఎంఆర్‌పీ రేట్ పెంచుతారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్‌కి ఎక్కువ పే చేస్తున్నారు కాబట్టి దాని మీద వస్తువులన్నిటి మీద కూడా ధరలు పెరుగుతాయి. అన్నీ కూడా మన మీదే పడతాయి. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి ఎటు చూసినా దెబ్బే. అటు 19 కేజీలు కమర్షియల్ గ్యాస్ మీద పెంచిన దెబ్బే, మనకు పెంచిన దెబ్బే. సో, యుద్ధం రావడం వల్ల ఇంత నష్టం మాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.